ఉందని నేను మాత్రం చెప్తున్నానండి. ఓకే అండి. వసుప్రద గారు, మనం చూసుకుంటే ఒక మనిషికి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ మనిషికి కొంచెం దూరంగా ఉంటాం, లేదంటే ఇంకో ఆప్షన్ ఏదైనా చూస్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనుషులు ఒక మనిషితో ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా చంపాలి అనేది ఫిక్స్ అయిపోయి ఉన్నారు. చాలా వరకు హత్యలు అనేవి ఇలానే జరుగుతూ వస్తున్నాయి. ఏంటి ఇలాంటి బిహేవియర్ ని ఎలా చూడాలంటారు? అసలు ఇలాంటి థాట్స్ వాళ్ళకి ఇంత క్రూయల్ థాట్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి? దానికంటే ముందర ఐ థింక్ మనం ఇందాక ఇంత దీని గురించి ఫోకస్ పెడుతున్నామని మాట్లాడారు కదా. సో దాని గురించి కాకుండా నిజంగా మనం అవేర్నెస్ అంటూ క్రియేట్ చెయ్యాలంటే అసలు ఈ మెంటాలిటీ ఏంటంటే, ఈ అబ్బాయి ఆల్రెడీ స్టాకర్. అంటే ఒక స్టాకర్ 5 రకాలు ఉంటారండి. ఈ అబ్బాయి ఏంటంటే, ఈ మనిషి ప్రిడేటరీ స్టాకర్ అంటారు వీళ్ళని. ఈ ప్రిడేటరీ స్టాకర్ ఈ అబ్బాయి తను చేసిన పని బట్టి మనకు తెలుస్తోంది ఏంటంటే సర్వేలెన్స్ అంటే అవతల మంచి ఎలా చేస్తున్నారు, దొంగగా చూడడము, కెమెరాలు పెట్టడము, ఇవన్నీ చూసుకుని ఇవన్నీ మనం వీటి గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ అయినా చిన్నపిల్లలైనా ఎవరైనా కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఇలాంటివి బయట జరుగుతాయి. ఇలాంటి ప్రవృత్తులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇలాంటి బిహేవియర్లు ఉన్న బయట మనుషులు ఉంటారు. సో సింపుల్ గా ఒక మొబైల్ పట్టుకుని ఏదో ఎవరో తిప్పుతున్నా కూడా మనం రికార్డ్ చేస్తున్నారేమో అన్న ఆలోచన కూడా ఆడపిల్లలకి రావాలండి, సేఫ్టీ సేక్. సో ఏంటంటే మనం ఇలాంటి విషయాలు ఐ రియల్లీ రిక్వెస్ట్ మీడియా ఏంటంటే ఈ ప్రిడేటర్ సైకాలజీ ఏంటి, అసలు ప్రిడేటర్స్ ఎవరు, ఎందుకంటే 100% దిస్ మ్యాన్ వాజ్ అ ప్రిడేటర్. కాక ఏంటంటే ప్రిడేటరే కాకుండా తను నార్మల్ లైఫ్ అని మనం అనుకుంటున్నాం, సడన్ నార్మల్ వెరీ గుడ్ లైఫ్ అని మనం అనుకోవడం తప్ప అసలు వైఫ్ తో ఏం జరిగింది అన్నది మనకు తెలియదు. ఎందుకంటే అగ్రెషన్, డొమెస్టిక్ వైలెన్స్ ఈజ్ ద లీస్ట్ రిపోర్టెడ్ బై ద వే. రిపోర్ట్ అన్ని వైపులా ఎప్పుడు రిపోర్ట్ రాదు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే రెండు నిమిషాలకు ఒకసారి ఈ అబ్బాయి కోపం వచ్చి ఏమైనా చేసినా వైఫ్ వచ్చి రోజు రిపోర్ట్ చేస్తుందని రూల్ ఏం లేదు. సో వీళ్ళ అసలు ఓవరాల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, మనం ఆడవాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం చెప్పవలసింది ఏంటంటే కొన్ని రకాల మెంటాలిటీల్ని మనం ఎలా గమనించుకోవాలి. అంటే ఇది ఏమన్నా ఒక లెవెల్ దాటి హద్దు మీరి వెళ్లే అవకాశం ఉందా లేదా, అలాంటప్పుడు అలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక భార్య ఎలాంటి హెల్ప్ తీసుకోవచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అలాంటి హెల్ప్ కోసం, ఇలాంటివన్నీ మనం ఆలోచించాలండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ మనం ఆలోచించాలి. యాక్చువల్లీ క్రైమ్ అయిపోయాక పోస్ట్ మార్టం మనకు అవసరం లేదు. ఇప్పుడు చాలానే చూస్తున్నాం పోస్ట్ మార్టం ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్రైమ్ ఆఫ్ పోస్ట్ మార్టం అండ్ పోస్ట్ మార్టం ఆఫ్ బాడీస్ అవసరం లేదు మనకి, ఫారెన్సిక్స్ వద్దు. లెట్ us ఫోకస్ మోర్ ఆన్ ప్రివెన్షన్. ఎందుకు ఆ ప్రివెన్షన్ ఎలా జరుగుతుంది, అసలు ఈ మనస్తత్వాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాంటి వాళ్ళు ఈ ప్రిడేటర్స్ అవుతున్నారు, అసలు ఎడిక్షన్స్ ఈ అబ్బాయికి ఏమన్నా ఉన్నాయా, ఈ అబ్బాయి జనరల్ ఓవరాల్ మనస్తత్వం ఏంటో మనకు తెలియదు. ఇలాంటివన్నీ ఏంటంటే ఆడవాళ్ళకి మనం కొన్ని నేర్పించాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇక్కడ దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఎందుకంటే క్రైమ్ ఈ మధ్య కాలంలో మనం చూసినాం ఎవరు ఒకళ్లే చేయట్లేదు. ఎలాంటి ప్రవృత్తి ఉంటే, ఎలాంటి పర్సనాలిటీ టైప్స్, ఎలాంటి బేసిక్ బిహేవియర్స్, అంటే వీళ్ళు ఇళ్లలో కూడా ఒక రకంగా ఉంటారు. యాజ్ అ గ్రోయింగ్ అప్ చైల్డ్, చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు కూడా కొన్ని తత్వాలు బయటకు వస్తాయి. ఇలాంటి పిల్లల్ని మనం ఎలా గమనించుకోవాలి, వాళ్ళని ఎలా పెంచుకోవాలి? వసుప్రద గారు, మనం చూసుకుంటే చాలా సాఫ్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు అంటే వాళ్ళతో అందరితో చాలా బాగానే ఉంటారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం అంటే భార్యలు భర్తల్ని చంపే విషయం కానివ్వండి, అలాగే భర్తలు భార్యలను చంపే విషయంలో కానివ్వండి, అంటే ఇంత క్రూయల్ గా సడన్ గా ఎలా మారిపోతారు? చాలా సాఫ్ట్ మెంటాలిటీ వాళ్ళు కూడా ఉంటారు కదా ఇలాంటి క్రైమ్ చేసే వాళ్ళలో. ఇది అంత సడన్ కాదండి, ఎందుకంటే ఇంపల్సివిటీ అంటే సడన్, ప్లాన్డ్ మర్డర్ అంటే మర్డర్ ఈజ్ ఆల్వేస్ ప్లాన్డ్. ఇంత ప్లాన్ వేసుకున్నాడంటే ఆల్రెడీ చాలా ఆ టెండెన్సీలు అలాంటి తత్వం లేకుండా ఒక మర్డర్ ని ప్లాన్ చేసుకుని, పైగా ఇంతమందిని ఏకంగా, ఇందాక రెడ్డన్న గారు అన్నారు ఏమనంటే పాసిబుల్ దట్ ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా ఏమై ఉంటారు అని, మనకు అవి కూడా తెలియదు, ఇంకా ఇప్పటివరకు అది నిర్ధారణ అవ్వలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే మనం ఆలోచించుకోవచ్చు, కరెక్ట్ వీళ్ళు ఈ మెంటాలిటీ అయిండొచ్చు, అవన్నీ ఆలోచించవచ్చు. బట్ దీని గురించి మనం అవేర్నెస్ ఎవరికి చెప్పాలి, అవేర్నెస్ ఎవరికి అంటే హౌ టు బీ సేఫ్. ఇప్పుడు చిన్నపిల్లల్ని స్టార్టింగ్ చిన్నపిల్లల నుంచి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించినట్టు ఒక వయసు వస్తే టీనేజ్ పిల్లలకి, యంగ్ అమ్మాయిలకి మనం సేఫ్ గా ఎలా ఉండొచ్చు, అసలు ప్రిడేటర్ సైకాలజీ అంటే ఏంటి, అంటే ఒక వేటాడే తత్వం, అంటే ఒక ఈజీగా కొంచెం సాఫ్ట్ గా కనిపించే వాళ్లను, లేకపోతే వాళ్ళ టార్గెట్ ని వాళ్ళు ఎంచుకుని వాళ్ళ వెనక ఎలా పడతారను, ఇలాంటి
టెండెన్సీస్ ఎవరికి ఉంటున్నాయి, ఎలాంటి వాళ్ళని ఉంటాయి, మంచిగా మాట్లాడే ప్రతి వాళ్ళు మంచి వాళ్ళు కాదు అంటే మనం కొన్ని ఫ్యాక్టర్స్ ఇలాంటి ఏంటంటే ఇవి జనరల్ అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తే అంత సేఫ్టీ ఏర్పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎడిక్షన్స్, ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి ఎడిక్షన్స్ అన్నది అసలు ప్రతి దానికి ఒక ఎడిక్షన్ అన్నది అలవాటైపోయింది. దాంతో ఏమవుతోందంటే ఒక ఒక ఏ విషయానికైనా ఓర్పు అన్నది మర్చిపోతున్నారు మనుషులు. అంటే ఆగడం, ఓర్పు అవన్నీ మర్చిపోయి ఏమవుతుందంటే ఇప్పుడు అనుకునేది ఇప్పుడు జరిగిపోవాలి. సో ఇలాంటి తత్వాలు, పేషెన్స్ ఉండట్లేదు. పేషెన్స్ అన్నది ఎక్కడ ఉండకపోయేసరికి ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ వెయిటింగ్ కెపాసిటీ అవేంటంటే అలా ఉన్నప్పుడు ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ లో ఏమవుతుందంటే ఇదివరకు అనేవాళ్ళు 10 వరకు లెక్క పెట్టమని ఏదన్నా ఐడియా వచ్చినప్పుడు. 10 వరకు లెక్క పెట్టడం ఎందుకు దాని వల్ల అంటే ఆ 10 సెకండ్లలో బ్రెయిన్ ఒక ఫంక్షనింగ్ నుంచి ఇంకో ఫంక్షన్ కి వెళ్తుంది. అంటే ఒక ఇమోషన్ డ్రివెన్, అంటే మనం మనసులో వచ్చిన సడన్ గా ఆవేశాన్ని ప్రకారం మనం పనిచేస్తామా, లేకపోతే ఒక లాజిక్ ఆ టైంకి ఎంటర్ అవుతుందా అని. అలా మనం ఇలాంటి ట్రైనింగ్ ఎవరికి నేర్పించాలి, ఎలా నేర్పించాలి? చిన్నప్పుడు స్కూళ్లలో ఇప్పుడు మనం ఏంటంటే పిల్లలకి కూడా ఏం నేర్పిస్తున్నామంటే కేవలం ఒక ర్యాంక్ రావాలి, అంతకు మించి మనం ఏం నేర్పించట్లండి. లైఫ్ స్కిల్స్ ఏం లేవు పిల్లలకి. ఓకే అండి. రెడ్డన్న గారు, మనం చూసుకుంటే ఈ కిందటి సంవత్సరంతో గానీ అలాగే గతంతో పోల్చు